హాయ్ హలో నమస్తే అండి. మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? చూపిస్తారండి. ఈ గిన్నె పెట్టినప్పుడు మీకు అర్థమై ఉండాలి. మా ఇంట్లో చేపల పులుసు మార్కెట్ నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చినాక మనం నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఉప్పు, పసుపు, నిమ్మరసం, కొంచెం పెరుగు వేసి శుభ్రం చేసుకున్నా. 4-5 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక ఇట్లా వైట్గా వచ్చింది అనమాట. పొయ్యి మీద ఆయిల్ పోసి పెట్టుకున్నా కదా, ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిరపకాయ ఇట్లా ఏగేలోపు దీంట్లోకి మసాలాలు చూపిస్తారండి. ఇదిగోండి దాంట్లోకి కావాల్సిన మసాలాలు: గసగస చెక్క, లవంగాలు, యాలక్కాయలు, చింతపండు, నిమ్మకాయ అంత సైజు వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే తొందరగా అయ్యిద్ది అనమాట. ధనియాలు 2 స్పూన్లు, రుచి సరిపడా అల్లం చిన్నులపాయ పేస్టు, పసుపు, కారం ఇవన్నీ మనం వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. మసాలా మీరు ఇలాగే ట్రై చేయండి. కొంతమంది ఈ మసాలాలు వేడి పడదు అనుకుంటారు. కాదు, చికెన్లో వేసుకున్నప్పుడు క్వాలిటీ అదే తగ్గించుకొని చేపల కూరలో కూడా వేసుకుంటేనే ఆ పులుపుకి, ఉప్పు, కారానికి, ఈ మసాలాకి సూపర్ టేస్టీగా ఉండిద్ది. చూడండి, మరీ అలాగా యాగాల్సిన పని లేదనమాట. చేప ముక్క వేర్చుకుందాం. నేను ఈ ముక్కలల్లో చుట్టూ వేరుస్తాను అనమాట. తలకాయ ఉండిద్ది కదా, ఎవరిష్టం వాళ్ళు వేసుకునే వాళ్ళు. ఇదంతా కండ కదా, దీంట్లో మెదడు ఉండిద్ది మంచిదని చెప్పి మా ఆయన తీసుకొచ్చుకుంటాడు. మా ఆయన ఇదిగోండి ఇలా పెడతాం మధ్యలో అడుగున, ఎందుకంటే ముక్కకు టచ్ కాకుండా పెట్టుకుంటే చిదుగు కాదనమాట. ఇలాంటివి తోక చిన్న ముక్కలు ఉంటాయి కదా, వీటి మీద ఇట్లా పెట్టుకున్నామంటే చక్కగా ఉడికిద్ది అనమాట. లేకుండా ఇలా పెట్టుకుంటే మనం పోసే పులుసు, ఉప్పు, కారం అన్నిటికి పట్టిద్ది అనమాట. పసుపు పోసేసుకోకూడదు, ఉప్పు మాత్రం. ఇదిగోండి చూసుకొని వేసుకుంటే మళ్ళీ వేసినాక మనం పట్టించినప్పుడు అప్పుడు చూసుకుంటే చాలపోతే అప్పుడు వేసుకోవచ్చు. కారం మాత్రం ఇది వేసేస్తున్నా, తిరగేస్తున్నా. పై పాటు మనం ఉప్పు వేసాం కదా, అన్నిటికి పట్టిద్ది. అప్పుడు చింతపండు నానబెట్టింది వేడి నీళ్ళలోది మనం పిండుకుందాం. ఇవ్వండి, నేను చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకున్నా. చింతపండు పులుసు పోసేసినాక ఉప్పు, కారం అడుగునుంది కదా, ఇదంతా అడుగంటకుండా కొంచెం దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలి. పక్క ఈ పక్క చేతులతో ఇలా పట్టుకొని రౌండ్గా తిప్పటం అనమాట. వేసాను దీంట్లోకి దాకా చెప్పిన మసాలాలన్నీ ఇప్పుడు వేసేసి నేను మూత పెట్టేస్తున్నా. ఇదిగోండి అల్లం చిన్నులపాయ పేస్ట్, ఇదిగోండి గరం మసాలా. చేపల్లోకి ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ ఇలాగే తిప్పేసి ఉప్పు, కారం ఇప్పుడు చూసుకోవాలన్నమాట. ఉప్పు, కారం చూసి చాలాపోతే ఇప్పుడు వేసుకోవాలి. ఇదిగోండి 2 పక్కల ఇది ఇలా తిప్పాలి రౌండ్గా, అంతే. ఇట్లా తిప్పితే మొత్తం ముక్క కదిలిద్ది కదా, కారం పట్టేసిద్ది అనమాట. నాకు అన్నీ సరిపోయినాయి కానీ ఉప్పు చాల. మూత పెట్టేసి 5 నిమిషాలే. చూసారా ఎలా ఉడుకుతుందో? కొత్త ఉడుకుతుంది. స్మెల్ బయటికి సూపర్గా వస్తుంది అనమాట. ఉడికింది ముక్క. ఎందుకంటే టైం పెట్టుకోవచ్చు తెలియని వాళ్ళు ఫస్ట్ వండేటప్పుడు. మనకు ఉడికిందని తెలియటానికి మనం పోసిన ఎసురు తగ్గింది చూసారా. ఇంక ఇప్పుడు పొయ్యి ఆపేసుకొని కొత్తిమీర చల్లుకోవాలన్నమాట. ఎసురుంది అనుకోవద్దు, మనం ఆపేసిన 10 నిమిషాలు చూడండి ఆ ముక్క పీల్చేసిద్ది. ఇది కారం మొత్తం దాంట్లో పెట్టేసిద్ది అనమాట. సూపర్గా ఉండి చేపల పులుసు.